తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టులో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా కూడా నమోదవ్వాలి. కానీ ఇప్పటివరకు కూడా చూసుకుంటే ఎటువంటి వర్షపాతం నమోదవ్వలేదు. పూర్తిగా కూడా లోటు వర్షపాతం కనిపిస్తుంది. అయితే రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, వర్షాలు పడే సూచనలు ఏమైనా ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, పూర్తిగా కూడా ఆగస్టులో వర్షాలు ఎక్కడ కురవని పరిస్థితి, చాలా తక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఏమైనా సినాప్టిక్ కండిషన్స్ ఉన్నాయా ఫ్యూచర్లో, ఏమన్నా అంటే రానున్న రోజుల్లో పడేందుకు అవకాశాలు ఉన్నాయి? మనకి దగ్గరలో పెద్దగా సిగ్నిఫికెంట్ సినాప్టిక్ ఫీచర్స్ లేవండి. మనకి ఒక అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతంలో గత 2 రోజులు బట్టి ఉంది. అది ఈరోజు వాయుగుండంగా కూడా మారి మనకి తీరాన్ని కూడా దాటడం జరిగింది. అయితే ఇది మనకి చాలా సుదూరంగా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్ల ప్రాంతంలో ఇది క్రాస్ అయింది. ఇది వాయుగుండంగా ఉంది. మనకి అల్పపీడనం కంటే తీవ్రమైన స్థాయి అయినప్పటికీ మనకి చాలా సుదూరంగా ఉండటం వల్ల దీని ఎఫెక్ట్ మనకి చాలా తక్కువ ఉంటుంది. అయితే మనకి 22 డిగ్రీల అక్షాంశం ప్రాంతంలో, ఈ మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఒక షియర్ జోన్ అనేది గత 5-6 రోజులుగా కొనసాగుతుంది. దీనివల్ల మనకి కొంచెం ఉత్తర తెలంగాణలోని, ఈశాన్య తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంటుంది. లోకల్గా మనకి మధ్య తెలంగాణ అలాగే సిటీ, దక్షిణ తెలంగాణలో చూసినట్టయితే పెద్దగా సిగ్నిఫికెంట్ రెయిన్కి అవకాశం లేదు. అయితే లోకల్ అవైలబుల్ మాయిశ్చరు, ఇటీవల పడిన వర్షాల వల్ల ఉన్న మాయిశ్చర్ తోటి ఈ టెంపరేచర్లు మనకి 32, 34, 35 డిగ్రీల వరకు వస్తున్నాయి. కాబట్టి ఈ లోకల్గానే మనకి ఈ ఆవిరి అవ్వడం వల్ల సాయంత్రం సమయంలో కొద్దిపాటి మేఘాలు ఏర్పడి అక్కడక్కడ 20 నిమిషాలు 30 నిమిషాలు కొద్దిగా జల్లులు పడుతున్నాయి. ఇటువంటి సిచ్యుయేషనే రాగల 5-6 రోజుల వరకు కూడా మనకి కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎంత లోటు వర్షపాతం కనిపిస్తూ ఉంది? అది ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది ఒకవేళ వర్షాలు లేకపోతే? మనకి ముఖ్యంగా ఆగస్టు నెలలో చూసుకున్నట్టయితే చాలా లోటులో ఉన్నాము. ఆగస్టు 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకు 41% లోటులో ఉన్నాం. అలాగే ఒక 5 జిల్లాలు తీవ్రమైన లోటు, -60% కంటే ఎక్కువ. ఈ ఎల్లోగా ఉన్న జిల్లాలన్నీ కూడా తీవ్రమైన లోటులో ఉన్నాయి. మరొక 20 జిల్లాలు లోటు వర్షపాతం అంటే 20% కంటే తక్కువ ఉన్న జిల్లాలు 20 జిల్లాలు ఉన్నాయి. తీవ్రమైన లోటు ఉన్న జిల్లాలు 25 జిల్లాలు ఉన్నాయి. ఓన్లీ ఒక్క జిల్లాలో మటుకు మనకు ఎక్సెస్ రెయిన్ఫాల్, కామారెడ్డి జిల్లాలో నార్మల్ కంటే ఎక్సెస్ పడింది ఈ ఆగస్టు నెలలో. మరొక 4 జిల్లాలు మటుకు ఇటు సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, మెదక్, అట్లాగే ఇటు నారాయణపేట, ఈ జిల్లాలు మనకి ±20 నార్మల్ రేంజ్లో ఉన్నాయి. మిగిలిన అన్ని జిల్లాలు అలాగే మన సిటీలోని 3 జిల్లాలు కూడా 20% పైగా లోటులో కొనసాగుతున్నాయి. అలాగే మనం జూన్ నెల నుంచి ఇప్పటి వరకు పరిస్థితి చూసినట్టయితే, జూన్ నెల నుంచి ఇప్పటి వరకు మనకి మాన్సూన్ సీజన్ ప్రారంభమైన దగ్గర నుంచి మనకి 2.5 నెలలు అయిపోయింది. ఈ 2.5 నెలల్లో మనము 15% లోటు ఉన్నాము. మనకి సుమారు 16 జిల్లాలు ఇంకా రెడ్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సెంట్రల్ జిల్లాలు, దక్షిణంలో ఉన్న జిల్లాలన్నీ కూడా రెడ్ -20% లోటులో ఉన్నాయి. ఉత్తర తెలంగాణలో మనకి ఇటీవల పడిన ఈ జూలై నెలలో పడిన అతి భారీ వర్షాల వల్ల కొంతవరకు ఈ ఫిగర్ కూడా -15% అవడం జరిగింది. లేకపోతే మనం ఇంకా చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉండే అవకాశం ఉండేది. సో ఇప్పుడు హైదరాబాద్ అంటే 3 జిల్లాలకి సంబంధించి కూడా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? హైదరాబాద్లోని 3 జిల్లాలు కూడా మనకి ఆగస్టు నెలలో చూసినట్టయితే మోర్ దాన్ 20% డెఫిసిట్. మనకి ఓవరాల్గా చూసినట్టయితే ఈ మెడ్చల్, మల్కాజ్గిరి అలాగే హైదరాబాద్ జిల్లాలు రెడ్ -20%లో ఉండగా, ఈ ఒక్క రంగారెడ్డి జిల్లా మటుకు మనకి -15%. అది కూడా ఒకటి రెండు రోజుల్లో అది కూడా రెడ్గా మారిపోతుంది. ప్రస్తుతం మనకి వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఓవరాల్గా సిటీలోని 3 జిల్లాల్లోనూ కూడా 20% పైగా లోటు మనకి ఆగస్టు నెలలోనూ, అలాగే ఓవరాల్గా సీజన్ మొత్తం చూసినా కూడా మనకి లోటు అనేది చాలా ఎక్కువ ఉంది. సో గత 2-3 రోజుల నుంచి కూడా చూసుకుంటే కొద్దిమేర ఉక్కపోతే, అలాగే టెంపరేచర్స్ కూడా రైజ్ అవుతున్నాయి. దానికి గల కారణాలు ఏంటి సార్? మనకి ఈ క్లౌడింగ్ తగ్గిపోయింది. ఇలాగ మాయిశ్చరు ప్రస్తుతం మనకి దగ్గరలో సినాప్టిక్ సిచ్యుయేషన్ ఏమీ లేవు కాబట్టి న్యాచురల్గా టెంపరేచర్లు అనేవి 2-3 డిగ్రీలు అన్ని ప్రాంతాల్లో పెరగడం జరుగుతుంది. మనకి సిటీలో కూడా 32-33 డిగ్రీల వరకు ప్రస్తుతం టెంపరేచర్లు ఉన్నాయి. రాష్ట్రంలో చూసినట్టయితే మనకి 31 డిగ్రీ నుంచి 35-36 డిగ్రీల వరకు కూడా ఇటు ఖమ్మం, భద్రాచలం ప్రాంతంలో 35 డిగ్రీలు దాటి కూడా మనకి టెంపరేచర్లు రికార్డ్ అవ్వడం జరుగుతుంది. మనకి సిగ్నిఫికెంట్ సినాప్టిక్ పరిస్థితి లేకపోయినట్టయితే క్లౌడింగ్ తగ్గిపోయి
ఈ రకంగా మనకి టెంపరేచర్లు పెరుగుతాయి. అయితే మాన్సూన్ సమయంలో మనకి నార్మల్గా ఉండాల్సిన మాయిశ్చర్ కంటే వాతావరణంలో మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది. ఈ మాయిశ్చర్ ఎక్కువ ఉన్నప్పుడు టెంపరేచర్లు మనకి 34 డిగ్రీల టెంపరేచరు 60% పైగా మాయిశ్చర్ ఉన్నట్టయితే అది ఇంచుమించు 37-38 డిగ్రీల టెంపరేచర్ ఉన్నంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. సో దీనివల్ల మనకి ఇటు ఉక్కపోత వాతావరణం ఇది కూడా కొనసాగుతుంది. సో ఇంకా రానున్న వారం రోజుల పాటు కూడా చూసుకుంటే ఇంకా పూర్తిగా ఎక్కడ వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? రాగల 5-6 రోజుల్లో కూడా మనకి సిగ్నిఫికెంట్ సినాప్టిక్ పరిస్థితులు ఏమీ కనిపించడం లేదండి. అయితే మనకి ఈ మాన్సూన్ పీరియడ్లో ఏంటంటే ఈ అల్పపీడనాలు కానీ వాయుగుండాలు కానీ ఇవి మనం ఒక 5-6 రోజుల ముందే మనకి ప్రిడిక్ట్ చేయగలం, కానీ ఒక 15 రోజులు తర్వాత పలానా ప్రాంతంలో వస్తుంది అని ఖచ్చితంగా చెప్పే పరిస్థితి ఉండదు. అయితే ఓవరాల్గా మనకి ఆగస్ట్ నెల ఫోర్కాస్ట్, మంత్లీ ఫోర్కాస్ట్ చూసినట్టయితే మనకి తెలంగాణలో కొంచెం ఎక్సెస్ రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంది అని మనకి ఫోర్కాస్ట్ ఉంది. అయితే మనకి ఇప్పటివరకు చూస్తే 40% లోటులో ఉన్నాం ఆగస్టు నెలలో. సో అయితే మనకి ఆగస్టు లాస్ట్ వీక్లో కనుక ఏదైనా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టయితే మనకి జూలై నెలలో ఒక 5-6 రోజుల్లో విపరీతమైన వర్షాలు పడి మొత్తం లోటు అంతా 33% నుంచి 5% వచ్చినట్టుగా అటువంటివి పరిస్థితి లాస్ట్ వీక్లో ఏదైనా సిస్టమ్ ఏర్పడితే ఉంటుంది. మనకి ఓవరాల్గా సెప్టెంబర్ ఫోర్కాస్ట్ కూడా ఆశాజనకంగా లేదు. సెప్టెంబర్ ఫోర్కాస్ట్ కూడా మనకి నార్మల్ కంటే తక్కువ రెయిన్ఫాలే చూపిస్తుంది. సో ఆగస్టు మంత్లీ రెయిన్ఫాల్ ప్రకారం మనకి ఏదైనా లాస్ట్ వీక్లో సిస్టమ్ ఏర్పడినట్టయితే మనం కొంతవరకు మెరుగైన పరిస్థితి ఉంటుంది, లేకపోతే మనకి ఇబ్బందికర పరిస్థితులే కొనసాగే అవకాశం ఉంది. సో చూస్తున్నాం కదా, మొత్తంగా అయితే జూన్ నెల నుంచి కూడా చూసుకుంటే ఇవాళ వరకు మొత్తం -15 లోటు వర్షపాతం అయితే కనిపిస్తుంది. ఇక ఆగస్టులో కూడా పూర్తిగా కూడా సాధారణం కంటే ఎక్కువ కూడా వర్షాలు పడాలి, కానీ ఇప్పటి వరకు కూడా -43 లోటు వర్షపాతం అయితే కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ ఆగస్టు చివరి వారంలో ఏదైనా సినాప్టిక్ కండిషన్, అల్పపీడనం కానీ వాయుగుండం లాంటివి ఏమైనా ఏర్పడితే వర్షాలు పడితే ఆ లోటు కూడా భర్తీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ అవి ఏర్పడకపోతే ఇప్పుడు ఏవైతే ఎక్సెస్ రెయిన్ఫాల్ కనిపిస్తుందో అది పూర్తిగా కూడా రెడ్గా మారే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇక సెప్టెంబర్లో కూడా ఆశాజనకంగా వర్షాలు పడే సూచనలు లేవంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఒకవేళ వర్షాలు పడితే పూర్తిగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. కెమెరా మహేష్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.